ఈరోజు మన డీప్ డైవ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ మ్మ్, కొంచెం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఖచ్చితంగా. అంటే ఒకసారి ఊహించుకోండి, 10,000 సంవత్సరాల క్రితం మాటిది. మనిషి ఇంకా ఇల్లు కట్టుకోవడం నేర్చుకోలేదు, వ్యవసాయం లేదు, కనీసం భాష కూడా పూర్తిగా రాలేదు. రైట్. అంటే ఒక సివిలైజేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అవును, కానీ మధ్యప్రదేశ్లోని భింబేట్కా రాతి గుహల్లో ఆ ఆదిమానవులు అప్పటికే సంగీతాన్ని సృష్టిస్తున్నారు. వావ్! వాళ్ళు గీసిన గుహ చిత్రాల్లో ఏదో ఒక రకమైన వాయిద్యాన్ని వాయిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆలోచిస్తేనే గూస్బంప్స్ వస్తాయి గదా. అంటే మనిషికి మాట రాకముందే పాట వచ్చిందేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ అదే నిజం. మనం తరచుగా చరిత్ర అంటే రాజులు, యుద్ధాలు ఇలాగే అనుకుంటాం. అవునవును. కానీ మన దగ్గరున్న ఈ రీసెర్చ్ నోట్స్, ఈ స్టడీ గైడ్స్ చదువుతుంటే శబ్దాన్ని ఒక కళగా మలుచుకోవడానికి మనిషి చేసిన ప్రయాణం ఎంత సైంటిఫిక్గా జరిగిందో అర్థమవుతుంది. నిజమే. సింధు లోయ నాగరికత తవ్వకాల్లో దొరికిన ఆధారాలు చూసినా మనకు ఆ విషయం తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. దానికి తోడు ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో ఈ వాయిద్యాలను కరువి అని పిలిచేవారు. కరువి అంటే పనిముట్లు లేదా సాధనాలు అని అర్థం. దీన్ని బట్టి సంగీతం అనేది మానవ పరిణామంలో ఎంతగా పెనవేసుకుపోయిందో మనం తెలుసుకోవచ్చు. కరెక్ట్. కానీ నాకో చిన్న డౌట్. మన దేశంలో ఎన్నో వందల వేల రకాల వాయిద్యాలున్నాయి కదా. అవును, చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ అధ్యయనం చేయడమంటే ఒక పెద్ద లైబ్రరీలో లక్షలాది పుస్తకాలను నేలమీద ఎడపెడా పడేసి ఏది ఎక్కడుందో వెతుక్కోవడం లాంటిది. కరెక్ట్. అది ఇంపాసిబుల్. మరి అంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్నప్పుడు అసలు వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ నోట్స్లో దానికొక మంచి ఫ్రేమ్వర్క్ ఏమైనా ఇచ్చారా? అక్కడే మనకు భరతముని రాసిన నాట్యశాస్త్రం గుర్తొస్తుంది. ఓకే. సుమారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఆ గజిబిజిగా ఉన్న లైబ్రరీని ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేశారు. వావ్! 2000 ఏళ్ల క్రితమా? అవును. ఆయన వేలాది వాయిద్యాలను వాటి ఆకారాన్ని బట్టి కాకుండా ధ్వని ఎలా పుడుతోంది అంటే వాటి అకూస్టిక్స్ ఆధారంగా 4 కేటగిరీలుగా వర్గీకరించారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మన నోట్స్లో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి మెమరీ ట్రిక్ కూడా ఇచ్చారు. అదే TSAG. TSAG అంటే టీ షాప్ ఆల్వేస్ గుడ్ అని సరదాగా గుర్తుపెట్టుకోవచ్చనమాట. అవును. అలాంటి మెంటల్ మోడల్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ట్రిక్స్ భలే ఉపయోగపడతాయి. ఇంతకీ ఆ 4 కేటగిరీలేంటి? ధ్వని పుట్టే విధానం ఆధారంగా ఎలా విడదీశారో అసలు చెప్తాను. టీ అంటే తతవాయిద్యాలు. తత. ఓకే. ఇవి తీగల ప్రకంపనల ద్వారా శబ్దాన్నిస్తాయి. ఎస్ అంటే సుషిర వాయిద్యాలు. ఇవి గాలి ద్వారా పనిచేస్తాయి. రైట్. ఇక ఏ అంటే అవనద్ధ వాయిద్యాలు, అంటే జంతు చర్మంతో కప్పబడిన డ్రమ్స్ లాంటివి. లాస్ట్లో జీ అంటే ఘన వాయిద్యాలు. ఇవి ఘన పదార్థాలతో తయారు చేయబడి ఆ వాయిద్యం మొత్తంగా కంపించడం ద్వారా శబ్దాన్నిస్తాయి. సో తీగలు, గాలు, చర్మం, ఘన పదార్థం. ఎగ్జాక్ట్లీ. ఇందులో ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈలాంటి ఆధునిక వెస్టర్న్ అకోస్టిక్ సైన్స్ కూడా వాద్యాలను కార్డోఫోన్స్, ఏరోఫోన్స్ అంటూ సేమ్ ఇలాగే వర్గీకరిస్తోంది. అబ్బా! అంటే మనవాళ్లు వేల ఏళ్ల క్రితమే సౌండ్ ప్రొడక్షన్ వెనుక ఉన్న సైన్స్ను డీకోడ్ చేసేశారనమాట. అవును. సరే, ఇప్పుడు ఈ లైబ్రరీలో ఉన్న మొదటి 2 సెక్షన్స్ వైపు వెళ్దాం. అంటే తీగలు మరియు గాలి. ఓకే. మన నోట్స్లో తతవాద్యాలకు సంబంధించి ఒక యాక్రోనిమ్ ఇచ్చారు, SVS. అవును. సితార్, వీణ, సరోద్, సారంగి, తంపురా, ఏక్తారా, సంతూర్, వయోలిన్. రైట్. కాని ఇవన్నీ బట్టి పట్టడం కంటే ఇందులో ఉన్న వాద్యాల వెనుక ఉన్న మెకానిజం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ష్యూర్. ఈ లిస్ట్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పేరు సంతూర్. సంతూర్ చాలా విశిష్టమైన వాద్యం. ఇది ఒక చెక్క పెట్టెలాగా ఉండి దానిమీద ఏకంగా 100 తీగలుంటాయి. 100 తీగలా? మై గాడ్! అవును. దీన్ని సూఫియానా కలాం అనే సాంప్రదాయంలో ఎక్కువగా వాడతారు. సితార్ లేదా వీణాలాగా దీన్ని వేళ్లతో మీటరు. మరి ఎలా వాయిస్తారు? మెజ్రాబ్ అని పిలిచే చిన్న చెక్క సుత్తులతో ఆ తీగల మీద సున్నితంగా కొడుతూ వాయిస్తారు. అందుకే దీన్ని స్ట్రక్ కార్డోఫోన్ అంటారు. ఓహో. ఇంకో ఆసక్తికరమైన వాద్యం సారంగి. దీనికి సింపథెటిక్ స్ట్రింగ్స్ అని కొన్ని అదనపు తీగలుంటాయి. సింపథెటిక్ స్ట్రింగ్స్ అంటే ఒక తీగను వాయిస్తే పక్కన ఉన్న తీగలు కూడా వైబ్రేట్ అవుతాయి కదా, అదేనా? ఎగ్జాక్ట్లీ. ఆ మెకానిజం వల్లే సారంగి నుంచి వచ్చే శబ్దం అచ్చం మనిషి గొంతులోంచి వచ్చే వాయిస్లాగా వినిపిస్తుంది.
ఇక్కడే నాకో ప్రశ్న అడగాలనిపిస్తోంది. అడగండి. ఇప్పుడు సంతూర్ గురించి చెప్పారు. దానికి 100 తీగలున్నాయి. అవును. అంటే అది క్రియేట్ చేయడానికి, ట్యూన్ చేయడానికి చాలా కాంప్లెక్స్ అయిన వాద్యం కదా? అవును, చాలా కష్టం. మరి అదే సమయంలో ఈ సుషిరవాద్యాల లిస్ట్లో చూస్తే మనకు బాన్సురి అంటే ఫ్లూట్ కనిపిస్తోంది. రైట్. అది జస్ట్ ఒక వెదురు బొంగు, దానికి కొన్ని రంధ్రాలుంటాయి. ఎవరేమనుకుంటారు 100 తీగలున్న సంతూర్ చాలా గొప్పది, బాన్సురి చాలా సింపుల్ అనుకుంటారు. జనరల్గా అలాగే అనిపిస్తుంది. మరి ఈ రెండింట్లో కాంప్లెక్సిటీ ఎక్కడ ఉంది అంటారు? ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. యాక్చువల్లీ సంక్లిష్టత అనేది వాయిద్యంలో ఉందా లేక వాయించే మనిషిలో ఉందా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఓకే. సంతూర్కు 100 తీగలుండొచ్చు, దాన్ని ట్యూన్ చేయడం కష్టమవ్వచ్చు. కాని వాయించేటప్పుడు మీరు ఒక తీగను కొడితే ఆ తీగ కేవలం ఒకే ఒక ఫ్రీక్వెన్సీనిస్తుంది. అవును, ఒక ఫిక్సెడ్ సౌండ్ వస్తుంది. అది ఒక ఫిక్స్డ్ మెకానిజం. కాని బాన్సురీ విషయానికొస్తే వాయిద్యం చాలా సింపుల్గా ఒక ఖాళీ వెదురుగొట్టంలా ఉంటుంది. రైట్. కాని అందులో ఏ స్వరమైనా పలకాలంటే ఆ గాలిని నియంత్రించే బాధ్యత పూర్తిగా కళాకారుడి పెదవుల కదలికల మీద, శ్వాస మీద, వేళ్ల ఒత్తిడి మీద ఆధారపడి ఉంటుంది. వావ్! అంటే ఎలాంటి మెకానికల్ హెల్ప్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, దెర్ ఈజ్ నో మెకానికల్ హెల్ప్. అంటే బాన్సురీలో కాంప్లెక్సిటీ అంతా ఆ వాయించే మనిషి ఊపిరిలోనే ఉంటుంది. దట్ మేక్స్ సెన్స్. వాయిద్యం సింపుల్గా ఉన్నంత మాత్రాన కళ సింపుల్ కాదు. ఆ భారం మనిషి తీసుకుంటాడనమాట. కరెక్ట్. సరే, గాలి ద్వారా పనిచేసే ఈ సుషిర వాయిద్యాలకు FSHAMA అని ఒక కోడిచ్చారు నోట్స్లో. అవును. ఫ్లూట్, షెహనాయ్, హార్మోనియం, అల్గోజా, ముఖవీణ, నాదస్వరం. ఇందులో నాకు నాదస్వరం గురించి మాట్లాడాలనుంది. దక్షిణ భారతదేశంలో గుళ్లలో, పెళ్లిళ్లలో ఇది లేకుండా అసలు ఏ శుభకార్యమూ జరగదు గదా? అవును. అసలు నాదస్వరం అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నాన్ బ్రాస్ గాలి వాయిద్యాలలో ఒకటి. ఓహో. దానికి డబుల్ రీడ్ మెకానిజం ఉంటుంది. అంటే గాలి ఊదే దగ్గర 2 చిన్న పొరలుంటాయి. అవి ఒకదానికొకటి తగిలి వైబ్రేట్ అవ్వడం వల్ల ఆ గంభీరమైన సౌండ్ వస్తుంది. అవును, ఆ సౌండ్ చాలా లౌడ్గా ఉంటుంది కదా? ఎంత లౌడ్గా అంటే ఒక పెద్ద గుడి ప్రాంగణంలో లేదా ఓపెన్ ఎయిర్లో ఏ మైక్ లేకుండా కూడా కొన్ని వందల మందికి స్పష్టంగా వినిపిస్తుంది. అబ్బా! అందుకే దాన్ని మంగళ వాయిద్యం కింద బయట కార్యక్రమాల్లో వాడతారన్నమాట. కరెక్ట్. సరే, ఇప్పటిదాకా శ్రావ్యత అంటే మెలడీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ మెలోడీకి ఒక స్ట్రక్చర్, ఒక గుండె చప్పుడు కావాలి కదా? దట్ ఈస్ ద రిథమ్. లయ లేకపోతే ఆ సంగీతం గాలిలో కలిసిపోతుంది. ఖచ్చితంగా. ఆ లయను పట్టుకునేదే మన 3వ కేటగిరీ. అదే అవనద్ధ వాయిద్యాలు, అంటే పర్కషన్ లేదా డ్రమ్స్. అవును, ఈ కేటగిరీకి కూడా మన మెటీరియల్లో TDPMGM అని ఒక లిస్ట్ ఇచ్చారు. తబ్లా, డోలక్, పఖావాజ్, మృదంగం, ఘటం లాంటివి. రైట్. ఈ అవనద్ధ వాయిద్యాల వెనుకున్న సైన్స్ ఏమంటే, ఒక ఖాళీగా ఉన్న వస్తువు మీద జంతు చర్మాన్ని సాగదీసి కడతారు. ఆ చర్మాన్ని కొట్టినప్పుడు లోపలున్న గాలి కూడా వైబ్రేట్ అయ్యి మనకు సౌండ్ వస్తుంది. ఓకే. హిందుస్థానీ సంగీతంలో తబ్లా అనేది ఎంత కీలకమో మనకు తెలుసు. తబ్లాలో 2 డ్రమ్స్ ఉంటాయి. కుడి చేతితో వాయించే దాయాన్, ఎడమ చేతితో వాయించే బాయాన్. దాయాన్ని చెక్కతో చేస్తారు, బాయాన్ని రాగి లేదా మట్టితో చేస్తారు. ఈ చర్మం మధ్యలో ఒక నల్లటి మచ్చలాగా ఉంటుంది. మీరెప్పుడైనా గమనించారా? అవును, చూశాను. ఒక బ్లాక్ కలర్ రౌండ్గా ఉంటుంది. దాన్ని షాహీ అంటారు. ఇనప రజను, పిండి లాంటివి కలిపి ఆ పేస్ట్ను దానికి రాస్తారు. ఆ షాహీ వల్లే తబలాకు ఆ ప్రత్యేకమైన పిచ్, ఆ నాదం వస్తుంది. వావ్! జస్ట్ ఒక చిన్న నల్లటి పేస్ట్తో మొత్తం సౌండ్ ఫ్రీక్వెన్సీనే మార్చేయడం నిజంగా గ్రేట్. అవును. అయితే ఈ లిస్ట్లో నాకు ఘటం కూడా కనిపిస్తోంది. ఘటం అంటే బేసికలీ ఒక మట్టి కుండ కదా? రైట్. దానికి ఏ చర్మం కట్టరు కదా? మరది అవనద్ధ వాయిద్యాల లిస్ట్ కిందకు, అంటే ఒక డ్రమ్ కిందకు ఎలా వస్తోంది? దాని మెకానిజం ఏంటి అసలు? ఇది చాలా మంచి అబ్జర్వేషన్. యాక్చువల్లీ ఘటం చూడ్డానికి ఒక మామూలు మట్టి కుండలానే ఉంటుంది. కానీ దాన్ని తయారు చేసే విధానం పూర్తిగా వేరు. ఓహో, అంటే స్పెషల్గా చేస్తారా? అవును. ఆ మట్టిలో ఇత్తడి, రాగిరజను మరియు ప్రత్యేకమైన బంకమట్టిని కలుపుతారు. ఆ కుండను మామూలు కుండల కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర కాలుస్తారు. ఓకే. ఆ ప్రాసెస్ వల్లే ఆ మట్టి కుండకు ఒక మెటాలిక్ రెజనెన్స్ వస్తుంది. వాయించేటప్పుడు ఆ కుండ నోటి దగ్గర పుట్టను ఆనించి లోపల గాలిని కంట్రోల్ చేస్తూ వేళ్లతో కొడతారు. వావ్! సో చర్మం లేకపోయినా ఒక డ్రమ్ లాగా గాలిని నియంత్రించి లయను సృష్టిస్తుంది. కాబట్టి
దానికి అవనద్ధ వాయిద్యాల్లో ఒక ప్రత్యేక స్థానముంది. మట్టితో మెటాలిక్ సౌండ్ తీసుకురావడం ఎక్స్ట్రార్డినరీ అసలు. అవును. ఇక 4వ కేటగిరీ ఘన వాయిద్యాలు. వీటిని ఇడియోఫోన్స్ అంటారు గదా. మ్, దీని ట్రిక్ MJKCCTB అంటే మంజీరా, మ్, గుంగురు, ఖర్తాల్ లాంటివి. కరెక్ట్. వీటిలో ఎలాంటి తీగలుండవు, గాలి ఉండదు, చర్మముండదు. కంచు, ఇత్తడి లేదా చెక్కతో చేసిన ఆ వస్తువే నేరుగా శబ్దాన్నిస్తుంది. అవును. మీరు గుళ్లలో హారతి సమయంలో వాడే మంజీరా లేదా తాళాలు గమనించండి. అవి సాధారణంగా కంచుతో చేస్తారు. వాటిని ఒకదానితో ఒకటి కొట్టినప్పుడు ఆ మెటల్ ప్రాపర్టీస్ వల్ల ఒక కంటిన్యూస్ నాదమొస్తుంది. అది మన గ్రెయిన్ వేవ్స్ని కామ్ చేస్తుందని అంటారు. నాకిక్కడొక విషయం అనిపిస్తోంది. ఈ ఘనవాయిద్యాలు చూస్తే అవి పెద్దగా శ్రావ్యతను గాని ఒక పాటను గాని ప్లే చేయలేవు కదా. అవును, ప్లే చేయలేవు. కాని ఇవి భోజనంలో ఉప్పులాంటివి అని చెప్పొచ్చు. ఉప్పులాంటివా? ఎలా? అంటే ఒక మంచి బిర్యానీ వండి అందులో ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుందో, ఒక పెద్ద కచేరీ జరుగుతున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ మంజీరా సౌండ్ లేకపోయినా, లేదా ఒక నాట్యం జరుగుతున్నప్పుడు కాళ్లకు కట్టుకునే గుంగురు అంటే గజ్జెలు శబ్దం లేకపోయినా ఆ సంగీతానికసలు రుచి ఉండదు కదా. భలే చెప్పారు. చాలా యాప్ట్ అనాలజీ ఇది. ఉప్పులేని భోజనంలాగే ఆ గుంగురు శబ్దం లేకపోతే డాన్సర్ ఎప్పుడు అడుగువేస్తున్నాడు, ఏ లయలో ఉన్నాడో అసలు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. లయను పర్ఫెక్ట్గా హోల్డ్ చేయడంలో ఈ ఘనవాయిద్యాలదే కీలక పాత్ర అని చెప్పాలి. రైట్. ఇప్పటిదాకా మనం ఎక్కువగా క్లాసికల్ రూట్స్, దర్బారుల్లో, గుళ్లలో వాడే వాయిద్యాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ నోట్స్లో ఫోక్ అంటే జానపద వాయిద్యాలకు కూడా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. అవునిచ్చారు. సామాన్యుల జీవితాల్లో, పల్లెల్లో మట్టి వాసన కొట్టే ఈ జానపద సంగీతం అసలు ఎలా రూపాంతరం చెందిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కదా. వాళ్ల నిర్మాణం పూర్తిగా భౌగోళిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. వాళ్ల చుట్టుపక్కల అడవుల్లో ఏ దొరికితే దాంతో వాయిద్యాన్ని డిజైన్ చేసుకున్నారు. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఉదాహరణకు పాములు పట్టేవారు వాడే పుంగి వాయిద్యం తీసుకోండి. పుంగి. దాని మెకానిజం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక సొరకాయ బుర్రను ఎండబెట్టి లోపల ఖాళీ చేసి దాని యొక్క ఎయిర్ ఛాంబర్లాగా వాడుకున్నారు. అవును. దానికి 2 వెదురుగొట్టాలను అమర్చి ఒకేసారి శ్వాస ఊదుతూ కంటిన్యూస్గా సౌండ్ తీసుకొస్తారు. అంటే తమ చుట్టూ దొరికే కూరగాయలు, వెదురు బొంగులతో ఒక అద్భుతమైన ఏరోఫోన్ని క్రియేట్ చేశారు కదా. అవును. ఆ జాగ్రఫీ కనెక్షన్కి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ మేఘాలయాలో వాడే టంగుమురి అనే గాలి వాయిద్యం. టంగుమురినా? అవును. ఆ ప్రాంతమంతా కొండలో లోయలు. ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి శబ్దం వెళ్లాలంటే అది చాలా లౌడ్గా ఉండాలి. అందుకే ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఈ టంగ్మూరిని డిజైన్ చేశారు. వావ్! ఎన్విరాన్మెంట్ని బట్టి ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలాగే గోవాలో వాడే గుమోట్ అనే మట్టి డ్రమ్. దానికి ఒకప్పుడు ఉడుము చర్మాన్ని వాడేవారు. ఉడుము చర్మమా? అవును. ఎందుకంటే ఆ తీర ప్రాంతంలో అవి ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు బ్యాన్ చేశారనుకోండి. ఇంకోటి, ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో వాడే మషక్ చూస్తే అచ్చం స్కాట్లాండ్లో వాడే బ్యాగ్ పైప్స్ లాగా ఉంటుంది. అబ్బా! అంటే వాతావరణం, అక్కడ దొరికే వనరులు ఆయా ప్రాంతాల సంగీతాన్ని డిసైడ్ చేశాయి. కరెక్ట్. భలి చెప్పారు. అలాగే బెంగాల్ ప్రాంతంలో బౌల్స్ అని పిలిచే సాధువులు వాడే ఎక్తారా. పేరులోనే ఉంది, ఒకే ఒక్క తీగ ఉన్న వాయిద్యం. ఒకవైపు 100 తీగలున్న సంతూర్ లాంటివి ఉంటే, ఈ బౌల్సేమో దేవుణ్ణి చేరుకోవడానికి ఎలాంటి ఆడంబరాలు అక్కర్లేదు. సృజనాత్మకత మరియు భక్తి ఉంటే చాలు అన్నట్టుగా ఆ ఒక్క తీగతోనే ఒక లయను, శ్రావ్యతను ఒకేసారి పలికిస్తారు. దట్స్ ద ఫిలాసఫీ ఆఫ్ ఫోక్ మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ. ఫోక్ వాయిద్యాలు మనకు నేర్పే అతిపెద్ద పాఠం అదే. మీ దగ్గర ఖరీదైన వస్తువులు లేకపోయినా మీ చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకుంటే చాలు అద్భుతమైన కళను సృష్టించవచ్చు. సో మనం ఈ డీప్ డైవ్ చివరికి చేరుకుంటున్నాం. భీంబేట్కా గుహల్లో రాళ్లమీద మొదలైన ప్రయాణం నాట్యశాస్త్రం మీదుగా వచ్చి ఈ జానపద వాయిద్యాల దాకా సాగింది. అవును. ఈ మొత్తం సమాచారాన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి మన సోర్స్ మెటీరియల్ ఇచ్చిన ఆ మెమొరీ ట్రిక్ ఒకసారి రీక్యాప్ చేద్దామా? తప్పకుండా. వాయిద్యాల వర్గీకరణను ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకుంటే ఈ ఒక్క కోడ్ గుర్తుపెట్టుకోండి. TSAG SSVSE T FSHAMA NTD PMGM MJKCTB. వావ్! ఇదొక పాస్వర్డ్ లాగా ఉంది. అవును. బేసికల్లీ భరతముని చెప్పిన ఆ 4 విభాగాలు తత, సుషిర, అవనద్ధ, ఘన ఇవే ఆ TSAG.
మరియు ప్రతి విభాగంలోని ముఖ్యమైన వాయిద్యాల మొదటి అక్షరాలు ఇవి. ఈ ఫ్రేమ్వర్క్ గుర్తుంటే ఏ వాయిద్యం ఎలా పనిచేస్తుందో వెంటనే మనకు స్ట్రైక్ అవుతుంది. నిజమే. అయితే ఈ ట్రిక్స్ అన్నీ కేవలం ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కోసమే కాదు, దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పే ఒక గొప్ప మెంటల్ మోడల్ ఇది. ఖచ్చితంగా. మన బ్రెయిన్కి గజిబిలిగా ఉంటే ఏమీ గుర్తుండదు, దానికొక ప్యాటర్న్ కావాలి. భరతముని ఆ ప్యాటర్న్ను వేల ఏళ్ల క్రితమే కనుగొన్నారు. రైట్. అయితే ముగించే ముందు నాకొక క్రేజీ థాట్ వస్తుంది. ఏంటది చెప్పండి. అప్పట్లో ధ్వని పుట్టే భౌతిక మూలకం ఆధారంగా తీగలు, గాలి, చర్మం, మెటల్ అని 4 కేటగిరీలుగా వర్గీకరించారు కదా. అవులు. కానీ ఇప్పుడు మనమంతా డిజిటల్ యుగంలో ఉన్నాం. ఎలక్ట్రానిక్ సింథసైజర్స్, ల్యాప్టాప్లో మ్యూజిక్ సాఫ్ట్వేర్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి డిజిటల్గా సౌండ్స్ క్రియేట్ చేస్తున్నారు. రైట్. అక్కడ తీగలు లేవు, గాలి లేదు, చర్మం లేదు, అంత కేవలం కంప్యూటర్ కోడ్. నిజమే. అసలు ఫిజికల్ వస్తువే లేదక్కడ. అది. ఒకవేళ భరతముని ఈ రోజుల్లో బతికి ఉంటే ఈ సింథసైజర్స్ని ఆ టీఎస్ఏజీలో దేని కింద వర్గీకరించేవారు? అసలు భౌతికమైన వాయిద్యమే లేకుండా కేవలం ఎలక్ట్రాన్స్ ద్వారా పుట్టే శబ్దానికి ఆయన నాట్యశాస్త్రంలో 5వ కేటగిరీ సృష్టించేవారో కదా. డిజిటల్ నాదానికి పాతకాలపు వర్గీకరణ పద్ధతులు సరిపోతాయా? దాట్స్ అ ఫెంటాస్టిక్ క్వశ్చన్. మేబీ దాన్ని విద్యుత్ వాయిద్యాలు అని కొత్తగా పిలిచేవారేమో. కాలం మారుతున్న కొద్దీ మనం కూడా ఈ లైబ్రరీలో కొత్త సెక్షన్స్ ఓపెన్ చేయక తప్పదు. అదే కదా. ఆ డిజిటల్ నాదం గురించి, ఆ 5వ కేటగిరీ గురించిన ఆలోచనను వింటున్న వాళ్లకే వదిలేస్తూ ఈనాటి మన డీప్ డైవ్ని ఇక్కడితో ముగిద్దాం. మన చరిత్రను, కళను వెతుక్కుంటూ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ ఎక్స్ప్లోరింగ్.